హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయటం దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తోంది. కష్టమైన, నష్టమైన, అనారోగ్యమైన అన్నీ పోగొట్టుకుని ఏమీ లేని స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే దేవుని స్తుతించమని తెలుపుచున్నారు దేవుడైన యేసు ప్రభువు వారు. దుఃఖము, బాధ, వేదన ఉన్నప్పుడు బాధతో అలా ఉండిపోతాం. దేవుడు ఎప్పుడు మనల్ని కనికరిస్తాడా అని. అలాంటి స్థితిలో స్తుతించడం కష్టమే. బాగా సంతోషం, ఆనందం కలిగినప్పుడు దేవుని బాగా స్తుతించగలం. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏ స్థితిలో ఉన్నా స్తుతించండి అని చెప్తున్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజమ్మ, భర్త, 2 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. అందరూ బాగా దేవుని ఆరాధిస్తూ ఏ కష్టము, ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటారు. ఒకసారి రాజమ్మకు ఆరోగ్యం బాగలేక డాక్టర్కు చూపించుకోవటంతో డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి రాజమ్మకు క్యాన్సర్ అని చెప్తారు. దాంతో ఆమెతో పాటు కుటుంబమంతా బాధతో కృంగిపోతారు. మందిరానికి వెళ్ళి దైవజనునికి చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. ఆయన ప్రార్థన చేసి, కృంగిపోకండి, ఏ స్థితిలో అయినా ఆయనను స్తుతిస్తే మీకు విడుదల తప్పకుండా దొరుకుతుంది అని చెప్తారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ రాజమ్మ అనుక్షణం దేవుణ్ణి స్తుతించసాగింది. మెలకువలో, నిద్రలో కూడా దేవుణ్ణి విడవకుండా స్తుతించసాగింది. ఆమె శరీరంలో చాలా మార్పు రాగా డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఆమెతో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్న తోటి పేషెంట్స్ 15 కీమోలు, 20 కీమోలు, తర్వాత సర్జరీలు చేయించుకుంటూ ఉండగా రాజమ్మకు మాత్రం 5 కీమోలకే క్యాన్సర్ వ్యాధి మొత్తం పోయి ఆరోగ్యంగా ఏ సర్జరీ లేకుండా కోలుకుంది. అన్ని టెస్టులు చేసిన డాక్టర్స్ క్యాన్సర్ లేదు, మీరు పూర్తిగా కోలుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తారు. రాజమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఇంకా ఆనందంగా దేవుని స్తుతించసాగారు. 150వ కీర్తన 6వ వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలని వాక్యం సెలవిస్తోంది. ఇది మనకు దేవుడిస్తున్న ముఖ్యమైన, శ్రేష్టమైన తాళపు చెవి. దీనివల్ల మనం ఎన్నో ఆశీర్వాదాలను అన్లాక్ చేసుకోవచ్చు. ఇది ఆచరించి చూడండి. తప్పకుండా, నిశ్చయంగా, ఖచ్చితంగా విడుదల పొందుకోవచ్చు. నేను కూడా ఎన్నో సమస్యల నుండి విడుదలను పొందాను కాబట్టి మీకు సాక్షిగా ఈ వాక్యం తెలుపుతున్నాను. మనకు ఏ కష్టం అనిపించినా వెంటనే దేవుని స్తుతిస్తే క్రమంగా కానీ, వెంటనే కానీ విడుదల లభిస్తుంది. కాబట్టి దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఏ కష్టం రాకుండా ఉన్న కష్టాలు, అనారోగ్యాల నుండి కూడా విడుదల పొందుకొని ఆనందంగా ఆయనకు గొప్ప సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించమని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. ఈ భూమి మీద సకల జీవులు మిమ్మల్ని స్తుతించమని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా. ఈరోజు మాకు కష్టాల నుండి బయటపడడానికి ఒక మంచి తాళపు చెవి ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. మేమందరం ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ మాకున్న సమస్యలను దూరం చేసుకునేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ కష్టాలలో నుండి బయటకు వచ్చేందుకు, అలాగే ఏ కష్టాలు లేకుండా జీవించేందుకు సహాయం చేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. వ్యాధి, లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని, నిలకడగల ఆర్థిక సమృద్ధిని వారికి దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్‌లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.